కర్నూలులో భారీ బహిరంగ సభ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు సభలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వైసీపీకి ఓటు వేయడం బూడిదలో పోసిన పన్నీరుతో సమానమని షర్మిల అన్నారు. కర్నూలులో 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి శూన్యమని, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని దుస్థితి ఉందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు న్యాయం రాజధాని చేస్తామని మోసం చేశారు. కనీసం ఇటుక పిల్ల కూడా కట్టలేదు. గుండ్రేవుల ప్రాజెక్టు వైఎస్ఆర్ కట్టాలని అనుకున్న ప్రాజెక్టు, అలాంటి ప్రాజెక్టును కడితే 2 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు 6 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు కూడా వచ్చేదని షర్మిల అన్నారు. జగన్ నిజంగా వైఎస్ఆర్ వారసుడైతే గుండ్రేవుల ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్ వారసత్వం అంటే ఇదేనా అని షర్మిల ప్రశ్నించారు. నాన్న వదిలిపెట్టిన ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన జగనన్న ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతున్నాం. జగన్ ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అని ఒక్క క్యాలెండర్ వేశారా? 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? మద్య నిషేధమని మోసం చేశారు. నిషేధం పేరు చెప్పి సర్కార్ మద్యం అమ్ముతుంది. వాటర్ బాటిల్ 60 రూపాయలు ఉంటే 250 అమ్ముతున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. ఒక్కో చేతో ఇచ్చి మరో చేతో లాగుతున్నారు. చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఎందుకు సిద్ధమని మేము అడుగుతున్నాం. ప్రత్యేక హోదాని మోసం చేసినందుకు సిద్ధమా? గుండ్రేవుల హంద్రీనివా పూర్తి చేస్తామని మోసం చేసినందుకు సిద్ధమా? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడానికి సిద్ధమా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది కాంగ్రెస్ మాత్రమే. రాష్ట్రానికి హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే. 10 ఏళ్లు హోదా ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ మాట పట్టుకొని వైఎస్ఆర్ బిడ్డ ఇక్కడికి వచ్చింది. హోదానే మన ఊపిరి, హోదానే మనకు సంజీవని అన్నారు. హోదా ఇచ్చే కాంగ్రెస్ కావాలా, మోసం చేసిన బాబు జగన్ కావాలా తేల్చుకోవాలని షర్మిల ప్రశ్నించారు. అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు. 5 సంవత్సరాలు చేయలేదు. ఈ రోజు వరకు కూడా 2,30,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? గాడిదలు కాశారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోబారా? సిద్ధమంట. మళ్ళీ యువకులను మోసం చేయడానికి సిద్ధమంట. మోసపోవడానికి మీరు సిద్ధమా? 23,000 ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తానన్నాడు. మరి సిగ్గు లేకుండా 6,000తో ఉద్యోగాలు దగా డిఎస్సీ ఎందుకు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పనివాడు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగనన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మేనిఫెస్టోలో పెడుతున్నాను, మేనిఫెస్టోలో అంటే నాకు బైబిల్